ఫ్రెండ్స్, భాష కన్నా భావం ముఖ్యం. ఎందుకంటే మనము ఏది చెప్పినా దానికి భావమే ముఖ్యం. భాష అది ఎటువంటిది ఎట్లాంటిదని కాదు. కొన్ని సినిమాలు, వేరే భాష సినిమాలు చూస్తాం మనం. అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అందులో భావం అర్థమవుతుంది, నవ్వుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అంటే అక్కడ ఎట్లా ఏం కనబడ్డది? వాటి యొక్క ముఖ కవలికలు, ఆహార్యం, అవన్నీ కూడా భావాన్ని మనకు అర్థం చేపించాయి. చూడండి, భాషతో సంబంధం లేకుండా భావాన్ని మనం అర్థం చేసుకోగలిగాం. అటువంటప్పుడు బాధలు ఉన్నాయని బాధపడతాం. చూడండి, బాధల కన్నా బతికే ముఖ్యం కదా, భాష కన్నా భావమే ముఖ్యం. ఇక్కడ కూడా బాధ కన్నా బతికే ముఖ్యం. అట్లాంటప్పుడు మనం బతుకును చూడాలి, బాధని కాదు. బతుకును చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? మన కళ్ళ ముందు మన బతుకు కనిపిస్తుంది. బతుకును చూసి అడుగు ముందుకు వేయాలి. అందుకే బాధల కన్నా ఎన్ని బాధలున్నా నీ బతుకును నువ్వు ఊహించుకొని బతుకును చూసి ముందుకు అడుగు వేయి. నీకు బాధ అదే పోతుంది, నీ బతుకు నీకు ముందుంటుంది, భవిష్యత్తు ఉంటుంది.